బయటికి వెళ్తాను అంటే వద్దు అంటారు, లేదంటే ఎవరినో ఒకరిని తోడిచ్చి పంపిస్తారు. వెళ్ళకపోతే శ్వేత చేసిన ఛాలెంజ్ లో ఓడిపోతాను. అందుకే అబద్ధం చెప్పైనా సరే వెళ్ళాల్సిందే. తినండి. ఇంకా ఏమైనా కావాలా? సరే. నానమ్మ గారండి, ఏమ్మా? రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయండి. అలాగే. నైట్ రీడింగ్ చేయాలండి. అలాగా, చదువుకోమ్మా. వెళ్ళొస్తానండి. అదేంటి చదువుకుంటానని బయటికి వెళ్తావేంటమ్మా? నేను చదువుకుంటా అనింది వీధి దీపం కిందండి. యు మీన్ స్ట్రీట్ లైట్? యా అండి. ఇంట్లో ఇన్ని లైట్లుంటే స్ట్రీట్ లైట్ కింద చదువుకోవడం ఎందుకమ్మా? మీకు కరెంటు పొదుపు చేద్దామనండి. ఎలా? ఇంట్లో లైట్లు వేస్తే కరెంటు ఖర్చు అవుతుంది కదండి. అదే వీధి లైట్ అయితే పైసా ఖర్చు లేకుండా వెలుగుతుంది కదండి. అప్పుడు మన ఇంట్లో బిల్లు తగ్గినట్టే కదండి. అవునవును. అయ్యో నా బంగారు తల్లి. వెళ్ళిరా వెళ్ళిరా. థ్యాంక్స్ నానమ్మ గారండి. థాంక్ యూ. అయ్యో జాగ్రత్త, బుక్స్ జాగ్రత్త. వెళ్ళిరా. ఏయ్, చిన్నపిల్ల ఒక్కతే చదువుకోవడానికి బయటికి వెళ్తుంది. తోడుగా వెళ్ళి అది చదువుకోగానే లోపలికి తీసుకొచ్చేయండి. ఏయ్, తొందరగా తిని చావండ్రా. ఓకే అమ్మా. ఉసే శిరీష, ఆ గీతకి కాలో చెయ్యో విరగొట్టి ఆ పంతులుగాడిచ్చే డబ్బులు నొక్కేసే అవకాశం వచ్చింది. ఎలా అక్క? ఇదిగో జాగ్రత్తగా విను. అలా చేద్దాం, అర్థమైందా? అర్ధరాత్రి బయటికెళ్లిన గీత తిరిగి ఇంట్లోకొచ్చేది ఆవిటితనంతోనే. ఇదిగో ఏం చేసైనా దాన్ని మంచమెక్కించాల్సిందే. పద పద. బాలిక ఏమి నీ కోరిక? బాలిక ఏమి నీ కోరిక? బండుడేంది గిట్ల తగులుకోండు? అమ్మయ్యా, రాలేదు. నువ్వేంద్ర నాకు తగులుకున్నావు? ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. బాలిక ఏమి నీ కోరిక? ఎవడ్రాబాయ్ నువ్వు? బట్టలు లేకుండా వచ్చినవేంది? మళ్ళీ బాలిక ఏమి నీ కోరిక అని డైలాగ్ కొట్టి. నా కోరిక ఎందుకు రాబాయ్? ముందు నువ్వు షర్ట్ వేసుకో, చూడలేక సస్తున్నా. లోపల షర్టు మరిచి తిని వేసుకొని వచ్చేదా? ఉన్నట్టుండి ఎడిపోయిండు. ఏడకపోయిండు? బండోడా, అరే బండోడా, ఎడపోయినారా?
వామ్మో ఈ బండోడు ఎప్పుడొస్తాడు? ఇంట్లో గిట్ల పోయిందా ఏంది? చెప్పు బాలిక ఏమి నీ కోరిక వామ్మో నేను తీర్చేదా వామ్మో ఏంద్ర నీ లొల్లి? అసలు ఎవరివే నువ్వు? నేను భూతాన్ని భూతమా? వామ్మో ఆగు బాలిక చెప్పుము ఏమి నీ కోరిక నేను తీర్చేదా ఏమి నీ కోరిక చెప్పు నేను తీర్చేదా అరే ఏంద్ర బంటాడా నువ్వు నన్ను పట్టుకున్నావు? ఇప్పుడేంది? నువ్వు నాకేదో ఒకటి చేయాలి గంతేనా? అవును సరే చెప్తానుండు. అమ్మ పెద్దలు గీతకు బాంబులు కడతారా? చెప్తా మీ పని. అరే వా భూతంగా అగో గల్లం చూడు. గాళ్ళు పెట్టే బాంబులు వాళ్ళకే వెళ్ళేటట్టు చేయాలి. ఆజ్ఞా వామ్మో ఏడేటట్టు వేయండు, మొత్తానికి వేయండు గంతే చాలు. వామ్మో భూతం అట భూతం. మనకంటుకునే ఉంటే ఏందే ఉరుక్కుంటొచ్చినావు? బాల్ వాతలే? పాతలేదే. నువ్వు? నేను వాతలేదే. అయితే ఇద్దరం ఓడిపోయాం. సర్లే ఇంకోసారి టెస్ట్ పెట్టుకుందాం. పోదాం పదా. పదా. చిచ్చి మీరసలు మనుషులు కాదు, పశువులు. అందుకే కదా బుజ్జి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాం. నోరు ముయ్యండి. ఆ గీతకి బాంబు పెట్టమంటే మాకు బాంబు పెడతారా? ఏదో మదృష్టం బావుండి తప్పించుకున్నాం, లేదంటే